అమ్మాయిలు ఒకరోజు చూడగానే మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే అంతా మీరు వెల్ మెచ్యూర్డ్ కూడా, మీరు ఏంటి సర్జన్ అంటున్నారు, యశోద హాస్పిటల్లో పనిచేస్తాను అంటున్నారు. సో వీఆర్ వెల్ మెచ్యూర్డ్. ఏదో సింగిల్ బ్రాటప్ అంటే మీకు సింగిల్ పేరెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒకరోజు అబ్బాయి పరిచయం అయినటువంటి మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిలు? అంటే సార్ ఫస్ట్ ఏం జరిగింది అంటే నేను నా ఫ్రెండ్ ఇంకా తన ఫ్రెండ్ అనమాట. సో ఇలా పార్టీ అని చెప్పేసి ఒక ఓయో రూమ్ కి పిలిచారు, నన్ను తీసుకెళ్లారు. పార్టీ అని ఓయో రూమ్ కి వెళ్ళారా? అమ్మాయి, నేను, తన ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ అంటే ఇప్పుడు నిఖిల్ అంతేనా? అక్కడ ఉన్నది మేము ముగ్గురము. నిఖిల్ కాదు, ముఖేష్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉండేవాడు. ఓకే, తను నా ఫ్రెండ్ అనమాట. ఓకే. సో మేము ముగ్గురమే ఉన్నాము రూమ్ లో. మిడ్ నైట్ లో నిఖిల్ వచ్చాడు అనమాట 3 o'clock కి. ఓకే. వీళ్ళు అప్పటికి నాకు తాగిపిచ్చేశారు. ఇంకా నిఖిల్ మిడ్ నైట్ లో 3 o'clock వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు నన్ను రూమ్ లో వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. ఓకే, మీకు ఆల్కహాల్ వాళ్ళు బలవంతంగా అలవాటు చేయించారమ్మా? ఆ రోజు ఫస్ట్ టైం అనమాట. ఇంకా వీళ్ళే కూర్చోబెట్టి తాగిపించడము చేసి నిఖిల్ మధ్యరాత్రి 3 గంటలకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. తర్వాత నేను ఏడ్చాను. ఏడుస్తుంటే కూడా నిఖిల్ నా ఫ్రెండ్ని పిలిచి తను ఏడుస్తుంది చూడు అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నా ఫ్రెండ్ చెప్పింది, ఏడవకు, అలా ఏడవద్దు, అది ఇదని ఏదో చెప్పింది, నాకు అప్పుడంతా గుర్తులేదు. ఓకే. చెప్పిన తర్వాత మీరు జాబ్ కోసం వచ్చారమ్మా? మీరు జాబ్ కోసం వచ్చారు అప్పుడే? ఫస్ట్ డే జాబ్ కోసం వచ్చారా? ఫస్ట్ డే కాదు సార్, నేను ఆల్రెడీ 1 year ముందే వచ్చాను హైదరాబాద్. ఓకే, మీకు మీట్ అయిన ఫస్ట్ డే ఆ రోజు నైట్ వచ్చాను. ఆ రోజు నైట్ మిడ్ నైట్ 3 o'clock నిఖిల్ రావడం జరిగింది. మేమిద్దరం కలిసి ఒక రూమ్ లో ఉన్నాము. మార్నింగ్ లేచి చూస్తే నిఖిల్ నా పక్కన ఉన్నాడు అనమాట. నా ఫ్రెండ్ ఉండాల్సిన ప్లేస్ లో అతను ఉన్నాడు. ఓకే. సో ఇది అప్పటి నుంచే జరిగింది కాబట్టి ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఫస్ట్ డే నుంచే ప్లానింగ్ ఉందేమో, సో నేనే తెలుసుకోలేకపోయాను అనేసి ఇప్పుడు నేను అనుకుంటున్నాను. అంటే ఆ రోజే మీ ఇద్దరి మధ్య సంథింగ్ జరిగిందనే ఆలోచన మీకు వచ్చింది? సో అదే ఇంటెన్షన్ తో తన రెంట్ నేను పే చేస్తాను, మీరు ఉండండి అని చెప్పి ఇంకా ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకొచ్చాడు.